హాయ్ అందరికీ! పాల పొంగలి రెసిపీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. బిగినర్స్ కోసం ఈ రెసిపీ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సింపుల్‌గా ట్రై చేయండి. సూపర్‌గా కుదురుతుందండి. ఇలా గనక చేశారంటే కాంప్లిమెంట్స్ పక్కాగా వస్తాయి. 3-5 గుప్పెళ్ళ దాకా బియ్యాన్ని ఈ విధంగా తీసుకోవాలండి. 3 గుప్పెళ్ళ బియ్యానికి ఒక గుప్పెడు దాకా కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ లేదా శనగపప్పు కానీ వేసుకోవచ్చు. ఒక గుప్పెడంతా సగ్గుబియ్యాన్ని వేసుకోండి. నేను తీసుకున్నది సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు ఏ టైప్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వీటిని శుభ్రంగా కడిగేసుకొని అరగంట పాటు నానబెట్టేసుకోండి. స్టవ్ వెలిగించుకొని మనం పొంగల్ చేసే గిన్నెను పెట్టేసేసుకోండి. దీంట్లోనే మనం ఒక అర లీటర్ దాకా ఆవు పాలు కానీ లేదంటే గేదె పాలు కానీ పచ్చివి వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి పాలన్నీ ఒక్కసారి ఈ విధంగా పొంగనివ్వండి. పొంగిపోయాక మూత తీసుకొని దీంట్లోనే నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోండి. దీనంతా కూడా బాగా మిక్స్ చేస్తూ చక్కగా మనం 50-60% వరకు మనం ఈ రైస్‌నంతా కూడా ఉడకనివ్వాలండి. పెసరపప్పు తొందరగా ఉడకదు. స్లోగా సిమ్‌లో పెట్టేసేసి చక్కగా మనం ఈ విధంగా ఉడికించుకోవాలండి. తర్వాత ఈ విధంగా దగ్గరగా ఉడికిపోయాక మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాల పాటు దగ్గరగా మగ్గనివ్వండి. అవసరమైతే పాలని కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే పాలనేది ఇందాక మనకు పొంగిపోయాయి కదా! ఇంకొక పావు కప్ దాకా పాలని దీంట్లోకి వేసుకొని కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా వచ్చే వరకు రైస్‌నంతా కూడా ఉడికించేసుకోవాలి. దీంట్లోనే ఒక పావు కేజీ దాకా బెల్లాన్ని తురిమి పెట్టుకొని దీంట్లోకి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్‌లోనే ఉంది కదా! బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ అయిపోయాక దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి వేసేసుకొని ఈ పొంగల్నంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టేసేసుకోవాలండి. చూడండి కన్సిస్టెన్సీ మనకి చాలా బాగా రెడీ అయింది కదా! ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వేరొక బాండీ పెట్టేసేసుకొని 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. దీంట్లోనే ఒక 20 దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మంచి రంగొచ్చేసాక దీంట్లోనే కిస్మిస్‌లను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ 2 ఈ విధంగా ఫ్రై అయిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న పొంగల్లోకి ఈ మిశ్రమాన్నంతా కూడా వేసేసుకోండి. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఫైనల్‌గా మనం దీంట్లో కొద్దిగా పచ్చకర్పూరం వేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. మనం దేవుడికి నివేదన పెట్టేటప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటే టెంపుల్ స్టైల్‌లో ఉంటుందండి. అంతేనండి, చాలా సింపుల్‌గా ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుందండి.